హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం స్టఫ్ఫుల్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని అన్బాక్స్ చేద్దాం. సో దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పంపించింది ఏంటి అంటే ఒక బ్యాగ్ పంపించారు, ల్యాప్టాప్కి సంబంధించిన బ్యాగ్ ఇది. సో ఎవరి దగ్గర అయితే మ్యాక్బుక్ ఉంటుందో వాళ్ళకైతే ఇది పనిచేస్తుంది. సో దీని క్వాలిటీ గురించి మాట్లాడతాను నేను ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేస్తూ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాప్టాప్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా పంపించారు. సో ఎవరైతే ఎక్కువగా వర్క్స్ చేస్తూ ఉంటారో కింద కూర్చొని, అంతేకాకుండా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కరెక్ట్ స్టాండ్ ఉంటే చూసారా, సో వాళ్ళకైతే ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఒక పవర్ బ్యాంక్ను కూడా పంపించేశారు. ఓకే, ఇది వచ్చేసి మనకు 10,000 mAh పవర్ బ్యాంక్, కాకపోతే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. అంతేకాకుండా వీళ్ళు బ్యాక్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించిన బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకటి. దీంతో పాటు మనకు టైప్ సి టు టైప్ సి కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పంపించారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని అన్బాక్సింగ్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, స్టఫ్ కూల్ వాళ్ళు అయితే చాలా ప్రోడక్ట్స్ పంపించారు. సో ఫస్ట్ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే ఈ పవర్ బ్యాంక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ చెప్పమని చెప్పేసి. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు యూఎస్బీ ఏ అవుట్పుట్ ఉంది, అంతేకాకుండా టైప్ సి అవుట్పుట్ ఉంది, ఇన్పుట్ ఉంది, తర్వాత వచ్చేసి మైక్రో యూఎస్బీ ఇన్పుట్ ఉంది, యూఎస్బీ ఏ అవుట్పుట్ ఉంది. సో చాలా వాటికి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది 10,000 mAh పవర్ బ్యాంక్, డ్యూయల్ యూఎస్బీ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ పనిచేస్తా అని చెప్తున్నారు. సో బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే బ్యాక్లో కూడా దీనికి సంబంధించిన చాలా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, మనకు ప్లగ్ అండ్ ప్లే అని ఎల్ఈడి లైట్ ఇండికేటర్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంటెలిజెంట్ కంట్రోల్ సర్క్యూట్ విత్ ప్రొటెక్షన్ ఫర్ ఓవర్ కరెంట్ అని ఉంది చూసారా. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఓకే, సో మనకు ఈ ఫీచర్ అయితే పక్కా ఉండే విధంగా పవర్ బ్యాంక్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది 6 months వారంటీతో వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన సీల్ అనేది వీళ్ళు కింది వైపు ఇచ్చారు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఈ సీల్ని ఇక్కడ నుంచి అయితే బ్రేక్ చేసేద్దాం. ప్రీవియస్ వీడియోలో కూడా నేను స్టఫ్ కూల్ పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ చేశాను. సో ఇదేంటి అంటే చూడండి, మనకు పైన టెక్స్చర్ తోటి వచ్చింది, అంటే ఫినిషింగ్ అనేది బాగుంది. ఓకే, అంతేకాకుండా కింద చూడండి దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేశారు. సో వీటినన్నిటి పక్క పెట్టేద్దాం. అంతేకాకుండా దీనిలో చూసుకున్నట్టయితే మనకు ఒక కేబుల్ ఇచ్చేశారు. ఓకే, సో ఇది మైక్రో యూఎస్బీ కేబుల్. సో ఫ్రెండ్స్, ఇది ఇందులో నుంచి వచ్చిన పవర్ బ్యాంక్. సో దీనికి సంబంధించి గ్రిప్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంది చేతిలో పట్టుకోవడానికి. అంతేకాకుండా చాలా లైట్ వెయిట్ ఉంది ఇది మీకు. ఓకే, మనం ఎలాగైతే మొబైల్ని క్యారీ చేస్తామో అలా క్యారీ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంతకుముందు ఎంఐకి సంబంధించిన ఒక పవర్ బ్యాంక్ ఉంది. సో అది ఎంత హెవీ వెయిట్ ఉంటుందంటే అసలు అది ఎందుకు కొన్నానో అనిపిస్తుంది. కాకపోతే అది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అది కూడా, కాకపోతే చాలా వెయిట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇదైతే మనకు చాలా లైట్ వెయిట్గా ఉంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ తర్వాత వచ్చేసి చూడండి మైక్రో, తర్వాత వచ్చేసి టైప్ సి, ఇంకొక అవుట్పుట్ ఇచ్చారు. సో కింద వైపు చూసుకున్నట్టయితే ఇదన్నట్టు ఏంటి, 2 యూఎస్బీ పోర్ట్స్ ఇచ్చేసారు, ఒక టైప్ సి ఇచ్చేసారు, అంతేకాకుండా ఒక మైక్రో యూఎస్బీ పోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఎలా కావాలంటే అలా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇటువైపు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం ఈ కేబుల్ ఏదైతే ఉంటుందో దీన్ని కనెక్ట్ చేసేద్దాం. కనెక్ట్ చేసేసుకున్న తర్వాత దీనికి నేను ఇది కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటంటే మైక్రో యూఎస్బీకి సంబంధించింది. ఓకే, సో చూడండి ఛార్జింగ్ అనేది ఛార్జింగ్ ఎక్కడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఎల్ఈడి లైట్ ఏదైతే ఉంటాయో అవన్నీ అయితే ఇటువైపు ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మన దాంట్లో ఛార్జింగ్ ఎంత ఉంది అనేది. ఇప్పుడు చూడండి, దీనిలో మనకు 3 points అయితే కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్కటి తగ్గుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ పవర్ బ్యాంక్ గురించి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఎలాగో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. దాంతోపాటు ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, మనం ఈజీగా జేబులో క్యారీ చేసుకోవచ్చు ఇది. ఓకే, సో ఇక్కడ ఫాస్ట్ ఛార్జర్ టైప్ సి అని ఇచ్చేసారు. సో దీంతో పాటే వీళ్ళు మనకు ఒక కేబుల్ కూడా ఇచ్చేసారు చూడండి. ఓకే, సో ఇదేంటి అంటే మీకు టైప్ సి టు టైప్ సి అన్నట్టు. ఓకే, అంటే మీకు టైప్ సి నుంచి టైప్ సికి ఛార్జింగ్ ఎక్కాలనుకోండి. సో అటువంటిప్పుడు అయితే చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చే చాలా మొబైల్స్కి టైప్ సి పోర్ట్ ఇస్తున్నారు. అండర్ 10,000, 11,000 కూడా ఇచ్చేస్తుంది మనకు రెడ్మీ నోట్ 7లో కదా. సో దానికైతే ఇది పనిచేస్తుంది. సో చూడండి, ఇది కూడా దీనికి సంబంధించిన క్వాలిటీ కూడా బాగుంది, చాలా చిన్నగా ఉంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు మనకు ఒక బ్యాక్ కేస్ కూడా ఇచ్చారు. ఓకే, సో ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాం. సో దాంట్లో ప్రైజింగ్ మాత్రం ఇది ఎంత ఉంది అంటే 500 అనేది అయితే ఉంది. ఓకే, సో మరి దీని క్వాలిటీ కూడా 500 తగ్గట్టు ఉంటుందా లేదా అనేది అయితే ఇక్కడ చూద్దాం చూడండి. సో కింద నుంచి దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేద్దాం. ఓకే, సో చూడండి, ఇది వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన బ్యాక్ కేస్. సో మొత్తానికి వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ సైట్లోకి వెళ్తే మీకు ఒక మొబైల్కి సంబంధించి ఏమేమి యాక్సెసరీస్ కావాలో అవన్నీ దొరుకుతాయి. ప్లస్ అది కూడా క్వాలిటీ తోటి. చూడండి, క్వాలిటీ బాగుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం దీనిలో మొబైల్ ఇన్సర్ట్ చేసుకున్నట్టయితే అసలు ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా, కింద పడ్డా కూడా డ్యామేజ్ అవ్వకుండా అయితే ఈ రబ్బర్ అనేది చాలా స్టిఫ్గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక పోర్టబుల్ ల్యాప్టాప్ స్టాండ్ కూడా పంపించేశారు. చూడండి, మనకి ఇది 20 degrees, 30 degrees, 40 degrees, 50 degrees ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకుని అయితే
వాడుకోవచ్చు. సో స్టాండ్ అనేది చాలా ఎక్కువ అంటే చాలా హెవీగా కూడా లేదన్నట్టు. మీరు ఏంటంటే ఈజీగా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది చూసారా, బ్యాగ్లో పెట్టేసుకొని కూడా క్యారీ చేసుకోవచ్చు. సో ఎవరైతే కింద కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో లేకపోతే కంపల్సరీ టేబుల్ కావాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో చూడండి ఇక్కడ మనకు 4 అడ్జస్టబుల్ హైట్స్లలో ఇదైతే వస్తుంది. ఎవరైతే చూడండి నెక్ అండ్ బ్రిస్ట్ పెయిన్ వస్తూ ఉంటుందో వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కంఫర్టబుల్ వీవింగ్ యాంగిల్ అంటున్నారు, పర్ఫెక్ట్ ఫర్ హోమ్ అండ్ ఆఫీస్ ఆర్ ట్రావెల్ అని అంటున్నారు. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫాస్ట్గా దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసినట్టయితే చూడండి దీనిలో ఒక బ్యాగ్లో అయితే దీన్ని ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఓకే, సో అంతే ఇక ఈ బాక్స్లో అయితే ఏం పెట్టి ఇవ్వలేదు వీళ్ళు. దీన్ని పక్కకు ఉంచేద్దాం. తర్వాత వచ్చేసి ఈ బ్యాగ్లో దీన్ని తీసినట్టయితే చూడండి దీనిలో వీళ్ళు మనకు యాక్చువల్లీ 2 పీసెస్ లాగా అయితే దీన్ని ఇచ్చేసారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి దీనిపైనే మనకు ఇది ఎన్ని డిగ్రీస్ యాంగిల్ కావాలి అనేది ప్రింట్ చేసి ఇచ్చారు. అంటే ఇది మనకు 30 డిగ్రీస్ యాంగిల్, 50 డిగ్రీస్ యాంగిల్, 20 డిగ్రీస్, 40 డిగ్రీస్ ఇలా రకరకాల యాంగిల్స్లో ఉన్నాయి. అంతేకాకుండా దీంతో పాటే వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేశారు. సో ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తున్నానో దీన్ని కూడా మీరు అలా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసుకుంటే అంతే ఇక మనకి ఇది ఒక స్టాండ్ లాగా మారిపోద్ది అన్నట్టు. సో మళ్ళీ దీన్ని మీరు ర్యాంక్ పెడదామని ఇటు సైడ్ నుంచి ట్రై చేస్తూ ఉంటే ఇదైతే ఇటు సైడ్ నుంచి ఇన్సర్ట్ అవ్వట్లేదు, ఏదో ఒక సైడ్ నుంచి మాత్రమే ఇది దీనిలోకి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో మనకి ఏంటంటే తప్పు పెడుతున్నామని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. అంతేకాకుండా ఇక్కడ గ్రిప్ కోసం ఒక రబ్బర్ లాంటిది కూడా స్టిక్ చేసి ఇచ్చారు. ఇక్కడ స్టఫ్ కూల్కి సంబంధించిన బ్రాండింగ్ అనేది అయితే ఉంది. సో మీరు ఎలా కావాలంటే ఆ యాంగిల్లో అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే ఒక 4-5 రకాల యాంగిల్స్లలో మనం వాడుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే చిన్న సైజులో ఉంది కాబట్టి, పోర్టబుల్ ఉంది కాబట్టి మనం ట్రావెలింగ్లో దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ని కూడా పంపించారు. సో చూడండి బ్యాగ్కి సంబంధించిన ప్యాకింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ నుంచి ఈ కవర్ ఏదైతే ఉంటుందో దీన్ని రిమూవ్ చేసినట్టయితే పైన మనకు స్టఫ్ కూల్, తర్వాత వచ్చేసి షోల్డర్ స్లీవ్ అని ఉంది. ఓకే, సో మేడ్ ఫర్ మ్యాక్బుక్ ఎయిర్ 33 సెంటీమీటర్స్ అంటే 13 ఇంచెస్ దానికోసం అయితే దీన్ని మనకు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా 15.6 ఇంచెస్ ఉంటుంది చూసారా, సో దాన్ని కూడా మనం తెప్పించుకోవచ్చు. సో ఈ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2500 అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో ఈ స్టిక్కర్ని కూడా రిమూవ్ చేసి ఈ బ్యాగ్ ఇంకా ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, చేతిలో పట్టుకుంటేనే మీకు అర్థమైపోద్ది ఏంటంటే చాలా బాగుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ ది స్టఫ్ కూల్కి సంబంధించిన ఒక బ్రాండింగ్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక జిప్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఓకే, సో మన చార్జర్స్ ఏమైనా ఉంటే దాన్ని దీనిలో పెట్టేసుకోవడానికి ఇక్కడ ఒక జిప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టఫ్ కూల్కి సంబంధించిన బ్రాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ అంతేకాకుండా బ్యాగ్ని క్యారీ చేయడానికి చేతిలో పట్టుకోవడానికి చూడండి ఇక్కడ మన గ్రిప్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఒకసారి ఇక్కడ మనకి జిప్ ఏదైతే ఉంటుందో దీన్ని రిమూవ్ చేసేసి ఈ బ్యాగ్లో ఇంకా ఏమైనా ఇచ్చేసారో చూద్దాం. సో ఫ్రెండ్స్, బ్యాగ్ లోపల చూసుకున్నట్టయితే మనకు ఇంకొక గ్రిప్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. అంటే మనం దీన్ని కూడా పెట్టేసుకోవచ్చు. అంటే చిన్నది వద్దు అంటే పెద్దగా మనకు పెద్దగా పొడుగుండే విధంగా కావాలి అంటే దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. సో దీన్ని కూడా మనం చిన్నగా పెద్దగా చేసుకోవడానికి అయితే ఇది బాగా పనిచేస్తుంది. సో దీన్ని మనం ఒక ల్యాప్టాప్ బ్యాగ్ లాగా మాత్రమే కాకుండా క్యాష్ తీసుకెళ్ళడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి దీనికి సెక్యూర్గా మనకి ఏంటంటే లాక్ చేసుకోవడానికి ఒక ఫీచర్ ఇచ్చేసారు. అంటే మనం దీన్ని రెండింటిని పెట్టేసి లాక్ కూడా చేసుకోవచ్చు. సో అదొకటి నాకు బాగా నచ్చేసింది. క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగుంది. అంటే కొన్ని ఏంటంటే బ్యాగులు తీసుకున్న వెంటనే మనకు చినిగిపోతాయా అన్నట్టు ఉంటుంటాయి కదా. సో ఇది అలా కాకుండా చాలా ఎక్కువ రోజులు ఆగే విధంగా అయితే ఇది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.